నామములో మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో కీర్తనకారుడు రాసిన కీర్తనలు 107వ కీర్తన 41వ వచనాన్ని చదువుతాం. అట్టి దరిద్రుల యొక్క బాధను కొట్టివారిని పోగొట్టి వారిని లేవనెత్తును. వాని వశములో మందవలే వృద్ధి చేసెను. ఇక్కడ దరిద్రుల యొక్క బాధను పోగొట్టి లేవనెత్తుతాడు. వానిని వంశమును వృద్ధి చేసి అభివృద్ధిలోనికి నడిపిస్తాడు. ఏ బాధలలో నీ వంశావళి కుటుంబ వ్యవస్థ ఉన్నారు, వాని వంశము మందవలే వృద్ధి చేస్తారు. ఈ వాక్యములో మనిషి లోకానుసరముగా పడేటువంటి బాధలు, ఆ స్థితులు ఎన్నెన్నో ఈ స్థితిగతుల మధ్యలో ఉండి కొందరు కృంగి నేలన రాలినట్లు కొందరు కనపడుతుంటారు. కాబట్టి ఈరోజు నీ బాధలు, నీకున్న శ్రమ, నీకున్న కష్టం, నీకున్నటువంటి ప్రతి ఒక్కటి ప్రభు సన్నిధిలో చెప్పటానికి అలవర్చుకోవాలి. ఆమోసు గ్రంథంలో 11వ అధ్యాయము 9-11లో ఒక మాట ఉంటుంది. 9వ అధ్యాయం 11లో, పాడైపోయిన దావీదు గుడారము ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడలను బాగు చేసి దానిని ఇదిగో చక్కగా బాగు చేసి నేను ఇక్కడ వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, పాడైపోయినటువంటి దావీదు గుడారం అంటే కనిపించే ఇంట్లో మనం ఉంటున్నటువంటి గుడారాలు కాదు, నివాస స్థలాలు అవి కాదు. దావీదు వంశావళి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వారు మనము ప్రభు యొక్క గుడారముల వలె ఉండాలి. నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? దేవుని ఆలయాన్ని పాడు చేస్తే మిమ్మల్ని పాడు చేస్తాను. కొందరు గుడారాలు ఎలా ఉన్నాయంటే పాడైపోయిన గుడారాలు. పేరుకు క్రైస్తవులు, దేవుని ప్రజలు, ఆత్మ సంబంధమైనది ఆ గుడారములో ఉండదు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాద ఫలములు ఆ గుడారాల్లో ఉండవు. ఎండిపోయిన అనుభవాలు, అనగారిపోయిన అనుభవాలు. ఈరోజు మనం చాలా మంది జీవితాన్ని మనం చూస్తాం. అందుకనే యేసు ప్రభు వారు కూడా అంటారు, ఆ ఇల్లు చక్కగా ఊడ్చి అమర్చి ఉన్నది, కానీ ఆ ఇంట్లో ఎవరు లేరు. పాడైపోయిన గుడారం, అది వదిలేసి మరలా వెళ్ళి వచ్చింది. వదిలేసి మరలా వచ్చి చెడ్డవైనటువంటి 7 దయ్యములను వెంబడి పెట్టుకొని వచ్చింది. కారణం ఏంటంటే నీ హృదయము, నీ గుడారము దేవుని సన్నిధిలో పాడైపోయిన గుడారముగా కాదండి, చక్కగా కట్టబడినటువంటి గుడారముగా. ఏ స్థితిలో పడిపోయావో, ఏ పరిస్థితుల మధ్యలో పడిపోయావో, ఏ స్థితుల గదుల మధ్యలో పడిపోయావో, వాక్యం చెబుతున్నటువంటి మాటలు మీరు గమనించాలి. ఆ సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిలో ప్రభు అంటున్నాడు, ఇదిగో ఆ దరిద్రుల బాధ కొట్టివేస్తాను. పాడైపోయిన గుడారాలను మరలా నేను లేపుతా. చూడండి, ఏజ్కేలు గ్రంథములో ఏజ్కేలుగా దేవుడు ప్రత్యక్షమై ఆయన చెప్తూ 2 కొండల మధ్యలోకి తీసుకెళ్ళి లోయల్లోకి 37వ అధ్యాయములో 1వ వచనములో, యెహోవా హస్తము నా మీదికి వచ్చి నేను ఆత్మవశుడినై ఉండగా
యెహోవా నన్ను తోడుకొని పోయి ఇదిగో ఒక లోయలు కలిగినటువంటి చోటికి, వాటి మధ్యలోనికి, ఎముకలతో నిండి ఉన్నటువంటి ఎముకలు కలిగినటువంటి వాటి యొక్క చోటికి, వాటి మధ్యలోనికి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే అక్కడ ఏం కనపడుతున్నాయి? అన్ని ఎండిపోయిన ఎముకలే, ఎండిపోయిన ఎముకలు. ఎముకల్లో జీవం లేదు. కాలు ఒక చోట, చెయ్యి ఒక చోట, ఎముకలు ఎముకలు, మాంసం లేదు, దానికి నరాలు లేవు, దానికి చర్మం లేదు. వాటిని చూపిస్తున్నాడు. ఒకసారి 2వ వచనంలో ఎముకలను అలాగ కనబడుచు ఉండగా అవి కేవలం ఎండిపోయి ఉన్నవి అని రాయబడి ఉన్నది. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలను బ్రతకగలవా అని అడగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని ప్రభుతో చెప్తున్నారు. ఇది చూపించి ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా యెహెజ్కేలుతో చెప్తున్నారు. అది నీకే తెలుసు ప్రభువా, అది నీకు మాత్రమే సాధ్యం కదా అని చెప్పినప్పుడు 4వ వచనంలోకి వచ్చేలకే అందుకైన ప్రవచించు, ఇదిగో ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లా నీవు మాట్లాడమని, పలకమని చెప్పినప్పుడు యెహోవా మాట ఆలకించుడి అని చెప్పగా, ఆ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలో నుండి ఇదిగో జీవము కలిగినటువంటి మరలా తిరిగి నేను జీవాత్మను రప్పించదనని చెప్పాను. జీవాత్మను రప్పించదని చెప్పగా చర్మము కమ్ముకొనగా నరాలు వచ్చెను. ఇదిగో మీ మీదకి మాంసము పొదుగు చేసి చర్మము మీ మీదకి కమ్ముకొని ఉన్నప్పుడు మీలో జీవాత్మను నుంచగా మీరు బ్రతుకుదురని, అప్పుడు నేను యెహోవానని అని మీరు తెలుసుకుందురని ఖచ్చితంగా ఇక్కడ చెప్తున్నారు. వాక్యములో రాయబడిన మాట. మొదటిగా చూసినప్పుడు ఎండిపోయిన ఎముకలే ఆత్మవశుడిగా తీసుకెళ్లారు, చూపించారు, వాటితో పలకమన్నాడు. ఎప్పుడైతే ఆయన పలికాడో ఆ ఎండిన ఎముకలన్నీ ఒక దగ్గర కూడిని, ఆ ఎండిన ఎముకలకి నరాలు కూడిని, ఆ ఎండిన ఎముకలకి మాంసము కూరింది, ఆ ఎండిన ఎముకలకి ఆ తర్వాత చర్మము కప్పబడి ఉన్నది. ఆ తర్వాత జీవాత్మయి వాళ్ళందరూ కూడా జీవం పొందుకొని లెగిసినట్లుగా రాయబడింది. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు జీవము లేని వాటిని కూడా ఆయన ఎండిపోయినటువంటి జీవము లేని వాటిని ఆయన జీవింప చేయగలిగిన వాడు. అక్కడ మనం చూస్తే, కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తున్నటువంటి ఈ సత్యమును మనం తెలుసుకోవాలి. ఆయన వెంబడించే విషయంలో చాలా జాగ్రత్త. ఆయన ఎండిన వారి సహితము ఆయన జీవింప చేస్తాడు. కాబట్టి దరిద్రులు బాధలలో ఉన్న లేవనెత్తుతాడు. గుడారాలు పాడైపోయి నేలను పడిపోయిన వాటి సహితము లేపుతాడు. ఇక్కడ 3వదిగా చూస్తే ఎండిన ఎముకలకు జీవాన్ని కలుగు చేస్తాడు. ఈరోజు దేవుని కాదని దేవునికి దూరంగా ఉన్నావు, దేవుడితో ఉండి కొన్ని మిగిలినవైనా జాగ్రత్త పరుచుకోమని ప్రకటన గ్రంథంలో చెప్తున్నప్పుడు పరిపూర్ణమైన విశ్వాసములోనికి రా, పరిపూర్ణమైనటువంటి దేవుని యందు నమ్మికుంచు, పరిపూర్ణమైనటువంటి దేవునితో సహవాస సంబంధము కలిగి దేవునితో నడిచినట్లయితే నీకు జీవము కలుగునుగాక, ఆశీర్వాద ఫలము కలుగునుగాక, ఆయన జీవాత్మ వలన నువ్వు జీవం పొందుకుందువుగాక. కాబట్టి ఏ విషయంలో పడిపోయిన స్థితిలో ఉన్నావో, నానా విధమైన బాధలు కలిగిన స్థితిలో ఉన్నావో, నానా విధమైన పరిస్థితుల మధ్యలో ఉన్నావో, ప్రభు చెప్తున్నారు ఎండిన ఎముకల సహితము కూడా ఆయన జీవము కలుగు చేశారు. కాబట్టి నీకున్న స్థితిని ప్రభు మార్చలేడా? ఖచ్చితంగా మారుస్తాడు. విశ్వసించు, విశ్వాసంతో ప్రభువుకి మనసునిచ్చి ప్రార్థన చేయి.
మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేద్దాం. అందరం కలిసి ఏకీవించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభ, మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా ఎండిన ఎముకలు సహితము జీవము కలుగు చేసేవాడవు నీవు, బాధలలో నుండి లేవనెత్తువాడవు నీవు, పాడైపోయిన పడిపోయిన గుడారాలను తిరిగి మరలా చక్కగా కట్టగలిగిన దేవుడవు. ఏ స్థితిలో ఉన్నారో మీ బిడ్డలను మీ చేతుల్లో సమర్పిస్తున్నాం. వారు చక్కగా మీ సన్నిధిలో నిలిచి ఫలించి అభివృద్ధి పొందేటట్లు లేవనెత్తండి. ఏ స్థితిలో ఉన్నారో లేవనెత్తండి. ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నారో లేవనెత్తి మీ కృపలో స్థిరపరచమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.